దేవునికి స్తోత్రం. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశించును గాక. ఈరోజు దేవాదేవుడు మనందరి కొరకు తెలియపరుస్తున్న అద్భుతమైన వాక్య సందేశం మాటలు విందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం. అనుకూల సమయమందు నీ మొరను ఆలకించి తిని రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటుని అని ఆయన చెప్పుచున్నాడు కదా. దేవునికి సమస్తమేమి కలుగును గాక. ఆయన చెప్పుచున్న ఈ గొప్ప వాగ్దానం మనందరి జీవితాల్లో, నా జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్. ఇక్కడ చెప్తున్నది దేవుడే చెప్తున్నట్టుగా ఇక్కడ పౌలు భక్తుడు తెలియపరుస్తూ ఉన్నాడు కొరింథీ సంఘానికి. ఈరోజు నీకు కూడా అదే విషయం తెలియదు. దేవుడు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? అనుకూల సమయం ఒకటి ఉన్నది. ఆ రోజు నీవు ఖచ్చితంగా విడుదల పొందుకుంటావు. నీకోసము ఒక టైం ఏర్పాటు చేశాను బిడ్డ. ఆ టైంలో నీ మొర నువ్వు పెడుతున్నావు కదా, ఆ మొర్రకు, ఆ ప్రార్థనకు, నీ దుఃఖానికి ముగింపు పలికేటువంటి రోజు రాబోతా ఉంది. నేను ఆలకించాను, నీ మొరను ఆలకించాను. రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటుని. ఆదుకోకుండా ఉండేవాడు కాదు ఆయన. మనుషులు చేయి విడిచిపెట్టి వెళ్ళగొట్టినా కానీ దేవుడు అలా వదిలేసేవాడు ఎంత మాత్రం కాదు. అనుకూల సంబంధు నీ మొరను ఆలకించితే రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటుని. ఈరోజు ప్రియ దేవుని కుమారుడు కుమార్తె, నీ జీవితంలో ఉన్నటువంటి ఎన్నెన్నో శ్రమలు, నిందలు, అవమానాలు, బాధలు, కష్టాలు, కన్నీళ్ళు, అవన్నిటినీ నీవు అనుభవిస్తూ ఉన్నావు. వాటిని బట్టి ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నావు. ఎవరికి చెప్పుకుందామని వెళ్ళినా అందరూ హేళన చేసే విధంగా చూస్తుండొచ్చు నిన్ను. ఎందుకు నా బ్రతకని నువ్వు అనుకుంటుండొచ్చు. నాకు ఎవరు లేరు, నా అన్నవారు ఎవరు లేరు, నా తోడున్న వారు ఎవరు లేరు, నాతో ప్రేమగా మందరించి మాట్లాడే ఎవరు లేరు అని చెప్పేసి బాధపడుతున్నావేమో. ఒక సమయం ఉంది, బాధపడమాకు. అందరూ నీ గురించి సాక్ష్యం చెప్పే రోజును దేవుడు త్వరగా తీసుకురాబోతున్నాను. అనుకూల సమయం ఒకటి ఉంది. అప్పుడు నేను ఆలకించాను మొరను. రక్షణ నేను ఆదుకుంటాను. అబ్రాహాము శారాలకు దేవుడు నిర్ణయ కాలం అందు గర్భఫలం ఇచ్చింది. ఇది కానీ నీకు ఒక కుదురుబాటు కాలం ఉంది, ఒక సమయం ఉంది. అన్నిటికీ సమయం ఉంది. నీకు కూడా సమయం ఉంది. నీ సమయందు నిన్ను దేవుడు గణపరచబోతా ఉన్నాడు. నీకు దేవుడు సహాయం చేయబోతున్నాడు. నీకు దేవుడు మేలుని ఇవ్వబోతా ఉన్నాడు. నీ కుటుంబాన్ని సంతోషభరితుడిగా చేయబోతా ఉన్నాడు. ఇంకెంతకాలం ఎదురు చూస్తున్నామేమో. బాధపడకు. ఎంతకాలమైనా కానీ నమ్మకముగా, ఓపికతో, నిరీక్షణతో యేసయ్య సన్నిధిలో ఆశతో కనిపెట్టుకుంటే మరి ఏమి చేసినను అది వ్యర్థమే. యేసయ్య సన్నిధిలో కనిపెట్టుకుందాం. ఆయన తప్పకుండా సహాయం చేస్తాడు. ఆయన ఆదుకునే దేవుడు. ఆయన నీ ప్రార్థన ఆలకించే దేవుడు, నిన్ను రక్షించే దేవుడు. దేవుని బిడ్డ, నువ్వు ప్రార్థన చేస్తే నీకే విడుదల కలుగుతుంది. అందుకే బైబిల్ చెప్తుంది, వారు అడగలేదు కనుక వారు ఏమీ పొందుకోలేదని. ఈరోజు నువ్వు అడుగుతున్నావా? నీ జీవితంలో ఉన్నటువంటి పోరాటాలు, శ్రమలు, నిందలు, అవమానాలు, బాధలు త్వరగా ఒక టైం తీసుకురా ప్రభువా, ఆ సమయంలో నాకు విడుదల దయచేయని అడుగుతున్నావా? అడుగు. దేవుడు తప్పకుండా ఇస్తాడు. ఆయన నమ్మదైనవాడు. మనుషులు నమ్మదైనవారు కాకపోయినా, మనుషులు మాట తప్పినా కానీ దేవుడు ఎంత మాత్రం కూడా మాట తప్పేవాడు కానే కాదు. మానవుల నైజమే, వారి స్వభావమే మాట తప్పటం. కానీ దేవుడు మాట ఇచ్చి నిలబెట్టుకునేవాడు. కనుక నీ జీవితంలో ఉన్నటువంటి శ్రమలు, శోధనను బట్టి దిగులు చెందమాకు. ఈ వాగ్దానం బట్టి నమ్ము. యోసేపుకో టైం వచ్చింది, ఆ టైం దేవుడు నిలబెట్టుకున్నాడు. దావీదుకో టైం వచ్చింది, నిలబెట్టుకున్నాడు. ఈరోజు నీకు టైం వస్తుంది. ఆ టైం వచ్చిందాక ఎదురుచూడు. ఆ సంబంధం దేవుడు నీకు ఆటంకాలు రావాలని దుష్టుడు ప్రయత్నించిన దేవుడు మాత్రం ఆ ఆటంకాలు రాకుండా నీకు సహాయం చేస్తాడు, విజయపథం నడిపిస్తాడు. కనుక ఇంత గొప్ప ధైర్యపరిచేటువంటి మాటను, అనుకూల సంబంధం నీ మరి ఆలకించి రక్షణ నేను ఆదుకుంటాను. ఎవరు ఆదుకుంటారండి ఈ లోకం? ఎవరు ఆదుకుంటారు? ఆదుకునేది కేవలం దేవుడు మాత్రమే. ఆ దేవుడే ఈరోజు నువ్వు వాక్యం వింటున్నట్టు, నీతో మాట్లాడుతున్నట్టు యేసుక్రీస్తు ప్రభు దేవుడు. కనుక ఆయనపై పూర్తి నమ్మకంతో ప్రార్థన చేయి, ముందు సాగు. దేవుడు దైవిక దీవెన ఆశీర్వాదాలు నీ పైన, నీ కుటుంబం పైన కుమ్మరించును గాక. మరి వాగ్దానం నమ్మినట్లయితే నా జీవితంలో కూడా ఇది నెరవేర్చబడాలి. నాకు కూడా ఒక సమయం ఇచ్చి దేవుడు ఆ సమయం నాకు ఉత్తరం ఇచ్చి జవాబు పొందుకోవాలి, నేను విడుదల పొందుకోవాలి అని నమ్మినట్లయితే నాతో పాటు కళ్ళు మూసుకొని ప్రార్థించుకున్నాను. ప్రార్థన. మహాగణుడ, పరిశుద్ధుడ, ప్రేమ గల తండ్రి, వందనాలు స్తోత్రించిన సహాయం తెచ్చేయండి. కృపణించి వీటి అనుకూల సంబంధం మొర ఆలకించేదని, రక్షణ నిన్ను ఆదుకుంటుందని ఒక వాగ్దానం ఇచ్చావు కదా ప్రభా తండ్రి. అవును తండ్రి, త్వరగా రక్షణ దినాన్ని తీసుకురామని వేడుకుంటున్నాం. మమ్మల్ని ఆదుకునే దినం త్వరగా రావడానికి సహాయం వేడుకుంటున్నాం. ఈరోజు నాయన ఇంకెంతకాలం అనుకుంటూ
దిగులు చింత ఉన్నాం కావచ్చు, కానీ నువ్వు మాట్లాడి గొప్ప వాగ్దాన వచన భాగాన్ని బట్టి నేను సూచిస్తున్నాను, కనపరుస్తున్నాను. యా తండ్రి ప్రభావం కష్టంలో, నష్టంలో, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, అనారోగ్యాలతో, ఆర్థిక ఇబ్బందులు బాధపడుతున్న ప్రతి బిడ్డకు తండ్రి మీరు సహాయం వేడుకుంటున్నాం, కృపణగించండి. త్వరగా వారికి ఒక సమయం ఏర్పాటు చేసి రక్షణ దినాన్ని ప్రభా తండ్రి మీరు నాయన ప్రభా ప్రతి బిడ్డకు తీసుకుని వేడుకుంటున్నాం ప్రభా. యా కృపణగించి కాపాడండి. నా మహిమార్థమే యా తండ్రి మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని ఇచ్చిస్తూ నాజరేయుని యేసునామమున కృతజ్ఞతలు వాక్య వాగ్దానం ఇవ్వచ్చు సహాయం చేయమని కృతజ్ఞతలతో అడివేడుకుని పొందుకొంచుకున్నాం మా ప్రియ పరలోకమందున తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.